నేను డ్రగ్ అడిక్ట్ని, కాబట్టి నాకు డ్రగ్స్కి డబ్బులు కావాలి. కాబట్టి నేను రకరకాల పద్ధతులు ఉపయోగించేవాడిని. ఒక పద్ధతి ఏంటంటే ఇంట్లో దొంగతనం చేసేవాడిని. ఒకరోజు రాత్రి, పక్కా చెప్పాలంటే నవంబర్ 2వ తారీఖు 84వ సంవత్సరం రాత్రి, మా నాన్నగారు జోబులోంచి 20 రూపాయలు దొంగతనం చేశా. రాత్రిలో డ్రగ్ తీసుకొని వచ్చాను, అయిపోయింది, పని అయిపోయింది. పొద్దున్నే మాకు ఇంట్లో ప్రేయర్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రేయర్లో మా నాన్నగారు ఏడుస్తూ మాట్లాడుతున్నారు. నేను నిన్న 100 రూపాయలు అప్పు తెచ్చాను, 5 20 రూపాయల నోట్లు, ఒకరు 20 రూపాయల నోటు పోయింది, అది ఇంట్లోనే పోయింది, ఇంట్లో ఎవరో తీశారు, ఎవరు తీశారో చెప్పండి, నేనేమన్నాం అని అన్నారు. ఎవరు మాట్లాడలేదు, నేను కూడా మాట్లాడలేదు. అయిపోయింది ప్రేయర్. నేను కాలేజీకి వెళ్ళిపోయాను, ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడు వచ్చాను నేను. మా ఇంటి బయట ఒక కాలువ ఉంటుంది, కాలువకు ఒక గట్టు ఉంటుంది, గట్టు మీద కూర్చున్నాను. మహా అయితే 5 ఎంత అవుతుంది. మా మమ్మీ టీచర్, ఆవిడ స్కూల్ హెడ్ మిస్ట్రెస్. ఆమె స్కూల్ ముగించుకొని వచ్చిన తర్వాత నన్ను చూసింది. మమ్మీ హాయ్ అన్న, హాయ్ రా అన్నది. లోనికి వెళ్ళింది. తర్వాత ఆమె చేసే పని అంటే నాకు తెలుసు, ఆమె వంట వండుద్ది, అది ఆవిడ చేసే పని. కానీ ఆ రోజు వంట వండమని మా అక్కళ్ళకి అప్పచెప్పి తను బయటకు వచ్చింది, నా పక్కనకు వచ్చింది. మమ్మీ ఏంటి అన్న? ఏం లేదురా, నీతో కొద్దిసేపు కూర్చోవాలంది. ఓకే మమ్మీ కూర్చో అన్న. ఆ కబుర్లు ఈ కబుర్లు ఆడింది, కాలేజ్ ఎలా నడుస్తుంది అది ఇది అడిగింది. నా భుజం మెచ్చేసింది. రే రాత్రి డబ్బులు నువ్వు తీసావు కదా అన్నది. మా అమ్మ చాలా తెలివిగాలతో అందరిని అడుగుద్ది అలాగే అనుకొని, నాకెందుకమ్మా నాకెందుకు అని అన్నాను. కానీ లోన మాత్రం టెన్షన్ ఉంది. మా అమ్మ ఇప్పుడు చూడటానికి భయం వేసి అటు చూశాను. ఒక నిమిషం పాటు సైలెంట్గా ఉంది, టెన్షన్గా ఉంది. ఆ టైంలో సైలెన్స్ని అస్సలు తట్టుకోలేము మనం. ఆ 1 మినిట్ తర్వాత అని వినబడింది. ఏంటి అని చూస్తే మా అమ్మ భయంకరంగా ఏడుస్తుంది. మమ్మీ ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, అరే నువ్వు 20 రూపాయలు తీయటం నేను చూశాను, దాన్ని గుండ్రం చుట్టి వెనకాల పాకెట్లో తొయ్యటం నేను చూశాను. ఇంకో మాట చెప్పంటావు, నువ్వు డబ్బులు ఎందుకు దొంగతనం చేస్తున్నావు కూడా నాకు తెలుసు అనేటప్పటికి ఒక్కసారి భయం వేసి, జాగ్రత్తగా అన్నాడు, భయం వేసి మమ్మీకి చెప్పుద్దామని, డాడీకి చెప్పుద్దాం అనేటువంటి భయం వేసి, ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోద్దామనే భయం వేసి, ఆ భయంతో మమ్మీ చేతులు పట్టుకొని భయంతో ఐఎమ్ సారీ అన్నాను. మా మమ్మీ చాలా తెలియగలదు. ఆ రోజు ఆమె చేసిన పని ఎవరైనా దగ్గరుండి కనుక చూస్తే ఈవిడ అసలు తల్లేనా అని అంటారు. ఆవిడ చేసిన పని, ఆవిడ ఏం చేసింది తెలుసా? నా చెయ్యి ఇలా ఇసిరేసి, ఇలా పట్టుకొని ఉంటే చెయ్యి ఇసిరేసి, రేయ్ నేను నిన్ను క్షమిస్తే నువ్వు డ్రగ్ అడిక్షన్ ఆగిపోతుందా? దొంగతనం ఆగిపోతుందా? నీ హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ గిలి పోతుందా? జవాబు లేదు. ఇది నవంబర్ 3, 1984వ సంవత్సరం. పోరా పో గెట్ లాస్ట్ అని మమ్మీ ఇంట్లోకి వెళ్ళిపోయింది. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. దిగులు అనిపించింది. మా ఇంటి దగ్గర నుంచి చర్చి దాకా నడుచుకుంటూ వచ్చాను. మా చర్చి పెద్ద కాంపౌండ్. ఆ కాంపౌండ్లో రాత్రి 8 అయిపోయింది. అప్పుడు కాంపౌండ్లో ఒకటే ఒక లైట్ ఉంటుంది ముందు కారిడార్ దగ్గర. అక్కడ కూర్చున్నాను, ప్రార్థన చేద్దామని ప్రయత్నం చేశాను. నా వల్ల కావట్లా, చాలా చిరాకుగా ఉంది, కోపంగా ఉంది. మా చర్చి వెనకాల పట్టాలు ఉంటాయి, దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. పట్టాల దగ్గర నుంచున్నాను. ఇక ఒకటి ఈ లైఫ్ వేస్ట్. మా మమ్మీ కూడా చీకొట్టింది, చచ్చిపోవటం బెటర్ అని నుంచున్నాను. అంత దూరంలో ట్రైన్ ఉంది. మహా అయితే ట్రైన్ రావడానికి 7 సెకండ్స్ పడుతుంది. అలా కళ్ళు మూసుకొని ఉన్నాను. దగ్గరకు వస్తే ముందు దూకుతాము అనేసి. ఆ టైంలో కాలర్ పట్టుకొని ఎవడో నన్ను వెనక్కి లాగాడు. భయం వేసింది. వెనక్కి తిరిగి చూస్తే నా మిత్రుడు సురేష్. వాడిని గట్టిగా కొట్టా. వాడు నాకంటే పొడుగ్గుంటాడు, నాకంటే 2 ఏళ్ళు పెద్దోడు. వాడు నన్ను ఇలా గట్టిగా పట్టుకొని, రేయ్ మళ్ళీ ట్రైన్ వస్తుంది, గొడవ చేయకు, ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావు చెప్తే వదిలేసి నేను పోతా అన్నాడు. వాడికి నాకు చాలా బాధగా ఉందిరా, కడుపు నొప్పిగా ఉందిరా, డ్రగ్స్ నా మీద విపరీతమైన ప్రభావం ఉందిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదని అంటే, వాడు ఏమన్నాడు తెలుసా? ఓకేరా, నీకు నొప్పి ఎక్కువ, బాధ ఎక్కువ, గిల్లు ఎక్కువ, అదే కదా అందుకు చచ్చిపోదాం అనుకున్నాం. అయితే చచ్చిపోతే ఇవన్నీ పోతాయి అని ఎవడైనా చెప్పాడా నీకు? నాకు అప్పుడు జవాబు దొరకలా.
అవును కదా, చచ్చిపోతే పోతాయా ఉంటాయా? అరే చచ్చిపోయిన తర్వాత ఈ నొప్పి బాధ అలాగే నిత్యం ఉందనుకో, ఏంట్రా నీ పరిస్థితి? ఆడి చెయ్యి గట్టిగా పట్టుకొని పిసికి నన్నేం చేయమంటావు? ఇప్పుడు నన్నేం చేయమంటావు? అది మంచి ప్రశ్న. దా దా నీకున్నటువంటి బాధకి ఆత్మహత్య పరిష్కారం కాదురా, చావు పరిష్కారం కాదు. నువ్వు చేస్తుంది ఇది పశ్చాత్తాపంతో కాదు, భయంతో, ముఖం చూపించడానికి చేతకాక, గిలి, సిగ్గు. అదే కదా. అవునరా, అవును, దా రే అని అది మాట్లాడే యేసు ప్రభు దగ్గరకు రారా అని అన్నాడు. యేసు ప్రభు మాట్లాడగానే నాకు ఇష్టం లేదురా ఆ పేరు, నేను ఈ చర్చికి వచ్చేవాడినే, యూత్ మెంబర్నే, క్వైర్ మెంబర్నే, నాకు ఇష్టం లేదు. ఎందుకురా? యేసయ్య ప్రేమ మేడ్ అంటారు, కానీ నా ఉద్దేశం ఆయనకి ప్రేమ లేదురా. ప్రేమ ఉంటే నా జీవితాన్ని మార్చవచ్చు కదా. మారుస్తాడు ఆయన, మారుస్తాడు. నువ్వేం కుక్కో కాదు మార్చడానికే, మనిషివి. నీ అనుమతి లేకుండా ఆయన మార్చలేడు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. అరే పరిశుద్ధత ప్రేమ ఒకే చోట ఉండగలవా? ఒకే చోట ఉండగలవా? ప్రేమ ఉంటే నన్ను తొయ్యలేవు, పరిశుద్ధత ఉంటే నన్ను తాకలేవు. ఈ రెండు ఒకేసారి ఎలా ఉంటాయి అంటే ఉంటాయిరా, ఉంటాయి. ఓ చిన్న పిల్లోడు నీ దగ్గర ఏడ్చుకుంటూ వస్తే ఎందుకు ఏడుస్తున్నావురా అంటావు. ఆడు ఇంకో పిల్లోని చూపించి ఆడు కొట్టాడు అంటాడు. ఇప్పుడు నువ్వు చేయగలిగేదంటే అరే ఇది చాక్లెట్ ఇస్తానంటే ఊరుకోడు. వాడు చేయాల్సిన పని ఒకటి, ఆడిని పిలిచి వాడు పేకాలే, అప్పుడు ఈడు హ్యాపీ. కానీ విషయం ఏంటి తెలుసా? ఈడు హ్యాపీ, ఆడు ఏడుపు మొదలు పెట్టాడు. నా మిత్రుడు అడిగింది, ఈడు ఏడుపు ఆపేయాలి, ఆడు ఏడుపు మొదలు పెట్టకూడదు, నీ దగ్గర ఏమన్నా ఉందా అన్నాడు. ఉందే అన్న. ఏంటి అన్నాడు. ఆడిని పిలిచి ఆడి ఈపు మీద నా చేయి పెట్టి గట్టి గుద్దుతా. ఈడేమనుకుంటాడు తెలుసా? నా కచ్చి తీరింది అనుకుంటాడు. వాడేమంటాడు తెలుసా? నాకు తగలలేదుగా అనుకుంటాడు. ఇద్దరు వెళ్ళిపోతారు హ్యాపీగా. బాగా చెప్పావు. కానీ మరి ఏడ్చేది ఎవర్రా? నువ్వు చెప్పావు కదా ఇద్దరే ఆడకూడదు, వాళ్ళిద్దరే ఆడకూడదు అన్నాను అంతే. కొద్ది సెకండ్లు ఆగే ఏడ్చేది నేనేరా. అదేరా యేసు ప్రభు చేసింది. అంటే ఏంట్రా? నువ్వు చేసినటువంటి పాపానికి శిక్ష పడాలి, ఆ శిక్ష నీ మీద పడకూడదు. అందుకనే నీ శిక్షని తన మీద వేసుకొని బాధేసుకున్నాడు ఆయన. తన్ను తాను కొట్టుకొని చచ్చిపోయాడు ఆయన. అప్పుడు నాకు వేరుగా అనిపించింది. ఆ తర్వాత నువ్వు పాపాన్ని ఒప్పుకో, ప్రార్థన చేయి అని ఏం అనలేదాడు. అడేమనలా. నేను ఆడిని వదిలేసి చర్చి కారిడార్ దగ్గరికి వెళ్ళి మోకరించి ఇందాక ప్రార్థన చేస్తే రాలేదు కదా, ఇప్పుడు వచ్చింది ప్రార్థన, యేసయ్యా అని అనగానే ఆ మాట నాకు చాలా వింతగా వినబడింది. నాకే ఇది నేనైనా అంటుందే, నా వెన్నెముకలో ఎంటుకలు నెక్కబడుచుకున్నట్లు అనిపించింది. నన్ను క్షమించు అని చాలాసేపు దుఃఖం ఆగలేదు నాకు. చాలాసేపు నేను పెద్దేమి ఆయన దగ్గర నేను బోరున నా పాపాలన్నీ పెద్ద ఒప్పుకోవడం ఏం జరగల. ప్రభా నన్ను క్షమించు, ఐఎమ్ సో సారీ, క్షమించు, అదే మాట అన్న తర్వాత ఒకసారి కళ్ళు తీసి ఇలా చూసా. ముందు వాసన వచ్చింది. ఏ వాసన? అప్పుడే వర్షం వస్తే మట్టి వాసన వస్తుందే, అది వచ్చింది. కొబ్బరి ఆకులు కనబడ్డాయి, దాని మీద చందమామ వెలుగుపడి మెరుస్తున్నాయి. అరే వర్షం పడిందా అన్న. ఇందురా అన్నాడు. ఆకులు మెరుస్తున్నాయి, మట్టి వాసన వస్తుంది, ఏంట్రా ఇది అని అన్న. అంటే వాడు అన్నాడు, నన్ను గట్టి కౌగిలించుకొని నుసుటి మీద ముద్దు పెట్టి, ప్రపంచమేం మారలా, నువ్వు మారావు. ప్రపంచమేం మారలేదురా, నువ్వు మారావు. ఆ రోజు జరిగినటువంటి 2 సంఘటనలు, మా అమ్మ దగ్గర ఐఆమ్ సారీ అన్నది, నా మిత్రుడు యేసే గురించి చెప్పిన తర్వాత ఐఆమ్ సారీ అన్నది తేడా ఉంది. ఒకటి భయంతో అన్నది, ఇంకోటి బాధతో అన్నది. నువ్వు ఒకవేళ పాస్టర్ గారు చెప్తున్నారు కదా అని చిలక పలుకల్లాగా ప్రభా నన్ను క్షమించు అంటున్నావేమో, చాలా సీరియస్గా ఆలోచించు. అంటూ ఆపేయమంటలేదు, కానీ అనేది గుండె లోతుల్లోంచి రావాలంటున్నాను నేను. అంటం తప్పంటలేదు, కానీ గుండె లోతుల్లోంచి రాకపోతే అది వేస్ట్ అంటున్నాను నేను. ఆ రోజు ఐఆమ్ సారీ అని అన్నారు వీళ్ళు. అయ్యా నేను క్షమించాను అన్నాడు యోసేపు. కానీ వీళ్ళు వినలా, వినలా. చిలక పలుకులాగా చెప్పేసి ఊరుకున్నారు. 17 ఏళ్ళు గడిచింది, మళ్ళీ గుర్తొచ్చింది.
ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పశ్చాత్తాపం ఇక్కడి నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చిందా? ఇక్కడి నుంచి వచ్చింది ఇస్కరియోతు యోధాదే, ఎక్కడి నుంచి వచ్చింది తప్పిపోయిన కుమారుడిదే. వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఇక్కడ జరిగిందే. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను, అది ఇక్కడ జరిగిందే. తన చిత్తం మారింది, తన బుద్ధి మారింది, లేచి నాన్న దగ్గరికి వెళ్ళాడు. హీ వెంట్ బ్యాక్. నానా, నేను నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, ఒప్పుకున్నాడు. నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యత లేదు, ఒప్పుకున్నాడు. నన్ను మీ ఇంట్లో పనోడిగా పెట్టుకో, కనీసం బానిసగా కూడా కాదు, రోజు కూలివాడిగా పెట్టుకో అని అంటే డైలాగ్ మాత్రం చెప్పనిచ్చాడు తండ్రి. ఎందుకు చెప్పనిచ్చాడు తెలుసా? దేవుడు కూడా నీ పశ్చాత్తాప ప్రార్థన వినాలని ఇష్టపడతాడు. అంటే నువ్వు పశ్చాత్తాపడ్డావో లేదో తెలియడానికి కాదు, నువ్వు చేసే ప్రార్థన ఇద్దరు వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరో ఇద్దరు, ఒకటి నువ్వు వినాలి, రెండోది సాతానుడు గారు వినాలి. ఒకటి నువ్వు వినాలి, రెండోది సాతానుడు గారిని. యూ షుడ్ స్పెల్ అవుట్, వాడికి వినబడాలి. యూ షుడ్ స్పెల్ అవుట్, నీ చెవులకి వినబడాలి. నేను పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన అది. ఎవరు లేనప్పుడు గదిలో ఒక్కడివే ఉన్నప్పుడు తలుపులు వేసుకొని ప్రభువా అని మాట్లాడుతూ మొదలుపెట్టు, నీ చెవులు వినబడేటట్లు. ఆ ప్రార్థనకి దమ్ము వేరు. ఇట్ హ్యాస్ డిఫరెంట్ వెయిట్. అది గుండె లోతుల్లోంచి వచ్చేటువంటి ప్రార్థన.